భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభలో కేటీఆర్ బడ్జెట్పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి డైవర్ట్ చేసేందుకు మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక కూర్చున్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. ముఖ్యమంత్రి గారికి మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీతో సహా చాలా మంది మహిళలను అవమానపరిచారు. మహిళలను కావాలని అవమానించే విధంగా ఏదేదో మాట్లాడారు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ మహిళలను అవమానపరిచినట్లే. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలకుండా చేస్తామన్నారు. వెంటనే మమ్మల్ని అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీరందరూ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మేము ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు. ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈరోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు, మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసమయంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. ఇది ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు, ఉన్నతాధికారులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చొప్పదండి ఆనకొండలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆనకొండలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున కరీంనగర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణతో కలిసి ఆనకొండ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం వలన చొప్పదండి ఆనకొండలలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తి కాక వినియోగంలోకి రాక వెచ్చించిన 14 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలు పోసిన పన్నీరుగా మారిందన్నారు. చొప్పదండిలో 169 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అంతర్గతంగా ఆగిపోయిందని, గత 8 నెలలుగా డబుల్ బెడ్రూమ్ రూమ్ల పురోగతి గురించి రివ్యూ చేయడానికి జిల్లా మంత్రికి రికాం దొరకడం లేదని, కలెక్టర్కి సమీక్ష చేయడానికి సమయం ఉండకపోవడం ఏమిటని శోచనీయమని అన్నారు. చొప్పదండి మండలం చొప్పదండి ఆర్నకొండలలో 14 కోట్ల రూపాయలతో నిర్మించిన 238 డబల్ బెడ్రూమ్ ఇండ్లు చొప్పదండిలో నిరుపయోగమై పశువుల కొట్టాలుగా, మేకల పాకలుగా విలసిల్లుతూ ఉన్నాయి. కూడు గూడు లేని నిరుపేదలు పిల్ల పాపలతో ఆనందంగా ఉండవలసినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పశువుల కొట్టాలుగా మారడం చూసిన చొప్పదండి ప్రజల గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా అర్ధాంతరంగా ఆగిన డబల్ బెడ్రూమ్ల గురించి రివ్యూ చేయడానికి పాలకులకు రికం దొరుకుతలేదు, సమీక్ష చేయడానికి సమయం సరిపోతలేదు. ఆర్నకొండలో నిర్మించిన ఇండ్లు పూర్తయి లబ్ధిదారులకు నంబర్లు కూడా కేటాయించబడి నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఇండ్లకు 4 కరెంటు గుంజలు బాతి కరెంట్ ఇవ్వడానికి, నల్లాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతలు రాకపోవడం వలన 69 కుటుంబాల వారు నేటికి కూలిన ఇండ్లల్లా తాటిపత్రుల కింద గుడిసెల్లో వర్షాలకు నానా అగచాట్లు పడతా ఉన్నారు. గడిచిన 8 నెలల్లో
సమస్యను పరిష్కరించాలని చూసినటువంటి అధికారి కానీ నాయకుడు కానీ లేడంటే ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతాం. మేము గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తక్షణం 15 రోజులలో ఆర్నకొండ డబల్ బెడ్రూమ్లకు కరెంటు సౌకర్యం కల్పించి ఈ నిరుపేదలకు గృహప్రవేశం చేయించాలని, అదేవిధంగా చొప్పదండిలో నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ నిర్మాణాలను సమీక్షించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 240 కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. వరంగల్ మండల కార్యాలయం శిథిల వ్యవస్థలో ఉంది. ఈ కార్యాలయాన్ని గతంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంగా ఉన్నదానిని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1977లో నూతన ఎంఆర్ఓ కార్యాలయంగా ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుండి ఈ కార్యాలయం మరమ్మతు పనులు పట్టించుకునే నాదులే కరువయ్యారు. వరంగల్ మండల పరిధిలో 2 ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నప్పటికీ కార్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. భయాందోళనలో తహసీల్దార్ కార్యాలయ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో చెట్ల వేర్లు సైతం పెగిరి గోడలు పగిలి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కార్యాలయ ఆవరణ సైతం వర్షాకాలం ప్రారంభంలోనే బురదమయంగా మారడంతో కార్యాలయానికి వచ్చే అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టుకుంటా పోదాం ఆ లోపలికి, లేకపోతే వరంగల్ ఆత్మకూరు మండలం ఉప్పల్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బంధువుల వీరంగం. హన్మకొండ డిపో నుండి ఏటూరు నగరం వెళ్తుండగా ఆత్మకూరులో జరిగిన వాగ్వాదం. మొదట మహిళ ప్యాసింజర్తో కండక్టర్కు తలెత్తిన వివాదం. డ్రైవర్ పక్కన బ్యానెట్పై కూర్చున్న మహిళ ప్యాసింజర్ వద్దని వారించిన కండక్టర్ ఇక్కడే కూర్చుంటానని దురుసుగా వ్యవహరించిన మహిళ ప్యాసింజర్పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కండక్టర్ దాదాపుగా 30 కిలోమీటర్ల తర్వాత బస్సు వెంబడించి అడ్డు తగిలి కండక్టర్పై దాడికి దిగిన మహిళ ప్యాసింజర్ కొడుకు మోహన్. ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి కేసు నమోదు చేసిన పోలీసులు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన మోహన్ కామ్లాపూర్ మండల వాసిగా గుర్తించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తున్న మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం బాలాజీరావు, బుర్రా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, భక్తి విక్రమార్కలు సీఎం డిప్యూటీ
హోదాలో ఉండి మహిళ ఎమ్మెల్యేలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే గౌరవ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారి మీద మరి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మరి ఈరోజు సుల్తానాబాద్ మండలంలో అదేవిధంగా పట్టణం మండలం నుంచి నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినారు. అదేవిధంగా సీఎం గారి యొక్క దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసినాము. ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభలో వారి యొక్క ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన, అదేవిధంగా మంత్రుల ప్రవర్తన కూడా పూర్తిగా వీధి రౌడీ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో సభను సజావుగా నడిపేటువంటి సందర్భంలో కూడా ఇవాళ మహిళలని చూడకుండా కూడా మరి మీరు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినారని చెప్పి వ్యాఖ్యలు చేసినారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అసెంబ్లీలో సంబంధించినటువంటి ఏ విషయమైనా ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయి చర్చలో పాల్గొని అన్ని విషయాలు మరి ప్రజలకు తెలియజేసిన సందర్భంలో వారి యొక్క గొంతు నొప్పుకుంటూ అదేవిధంగా మహిళల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. శాసనసభలో మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు సునీతా లక్ష్మారెడ్డి గారిని తెలంగాణ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు ఉచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసనగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో సీఎం గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ నిండు సభలో ఒక మహిళా ఎమ్మెల్యేకు జరిగినటువంటి అవమానం చాలా శోచనీయం. వారి యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి మహిళల నుంచి గౌరవం పూర్తిగా ఉండే అర్థమవుతుంది. రానున్న రోజులలో కూడా మహిళలకు పట్ల ఈ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంద్రారెడ్డి మహిళలపై మన ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు హన్మకొండ జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథి పౌర సంబంధాల శాఖలో భాగమే పనిచేస్తున్న కళాకారుల యొక్క గౌరవ వేతనం 24,514ను పీఆర్సీతో కలుపుకొని 31,868కి పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కళాకారులు ప్రజాపాలనను హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము కొత్తగా ఎన్నికైన సభ్యులం. ఈరోజు అసెంబ్లీలో జరిగింది చూసి మేమేం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయం చూస్తుంటే మరి మా కొత్త సభ్యులకి, ముఖ్యంగా మేము ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము, మరి అదన్నీ చూసి మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అసెంబ్లీలో కేటీఆర్ సవాల్, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఉద్యోగం ఇచ్చారని ఒక విద్యార్థి చెప్పినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారు. ఆ రోజు అశోక్ నగర్ కి, ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు.
డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకంగా చెప్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఏమిటో నిరూపించుకుందని, 583 మంది కళాకారులకు పీఆర్సీ 30% పెంచారని, కళాకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, కరీంనగర్ జిల్లా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్కి, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి రోజున మా సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలు మంజూరు చేసి ఆ పిఆర్సీని అమలు చేసి, పిఆర్సీతో పాటు 30% పిఆర్సీ అమలు చేసి నిన్న అందరికీ మా జీతాలు వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ బహిరంగ సభలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కడుపులో పెట్టి సాదుకుంటా అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా నిన్నటి రోజున అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారుల ఉద్యోగుల సంఘం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిఆర్సీ అమలు గురించి గౌరవ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లా విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 583 మంది కళాకారులకు పిఆర్సీ గత ప్రభుత్వం 2021లో అమలు చేసినా కానీ ఇయ్యటి వరకు ఆ ప్రభుత్వము ఏదో కుంటిసాకుతో మమ్మల్ని ఇన్ని రోజులు కాలయాపన చేసి ఈరోజు కళాకారుల కుటుంబాలు 583 మంది కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఈ పిఆర్సీ అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు ఏదైతే మా సాంస్కృతిక సారథి మీద నమ్మకాన్ని ఉంచుకున్నాడో ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలే కానీ ప్రతి పథకాన్ని మేము గడపకు పట్టణంలో ఉన్న అందరికీ గడపకు చేరదీర్చడానికి మా సాంస్కృతిక కళాకారులు ఆట పాట ద్వారా ఆ ప్రభుత్వ పథకాలను ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. రైతు నేస్తం, రైతు రుణమాఫీ, యాంటీ డ్రగ్స్, వన మహోత్సవం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పరిసరాల పరిశుభ్రత, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందజేస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి చేయుత, 4000 నెలసరి పింఛన్లు, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా మనకు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
తెలంగాణ బీసీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొరకై ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది కుల గణన మరియు బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆగమేఘాల మీద కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండా ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాపోయారు. రిజర్వేషన్ తీసుకెళ్తామని చెప్పి కామారెడ్డిలో వారు కర్ణాటక ముఖ్యమంత్రి వారి ద్వారా వీరు ప్రకటన చేయించి డిక్లరేషన్ను రిలీజ్ చేయించి అది తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు 77 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలను మోసం చేస్తూ ఉంది. మళ్ళొక్కసారి అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు హడావుడిగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చేయడం ద్వారా మరి ఇక్కడ ఉండేటువంటి బీసీలు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు 22% 42% పెంచుతామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే రాహుల్ గాంధీ గారు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, ఇక్కడ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఆగా మేఘాల మీద హడావుడిగా అదేవిధంగా బీసీలను మొదటి నుంచి కూడా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి జానారెడ్డి గారికి ఇటువంటి బాధ్యతలు అప్పచెప్పి మరి జానారెడ్డి గారు గతంలో బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణమైనటువంటి వ్యక్తి. వారు పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన వాదనలు కోర్టులో వినిపించకపోవడం వలన ఈరోజు బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తగ్గింది అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. ఈరోజు అలా చేయక కనుకపోతే మీరు తప్పకుండా బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలుంటే అందులో 2 కోట్లు బీసీలు మాత్రమే. ఈరోజు 90% బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళమే. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం కూడా కలిసే మీ అగ్రవర్ణాల కుట్రలను ఛేదించి తప్పకుండా మీకు గుణపాఠం వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోండి. హడావుడిగా చేయాలనుకునేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మీరు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.